నమస్కారం. ఈరోజు వీడియోలో హిందువుల దేవాలయాలపై ఉన్న శృంగారకరమైన బొమ్మలు అలా ఉండడానికి కారణాలు ఏంటి అవైతే చూసేద్దాం. హిందూ దేవాలయాల శిల్పకళ ప్రాచీన భారత జ్ఞాన సంపదను ప్రతిబింబించేలా ఉంటుంది. అది కేవలం భక్తి మాత్రమే కాక జీవన సత్యాలను, మానవ దేహ గమనాన్ని, సమాజ నిర్మాణాన్ని వివరించేవి కూడా. ఒక ప్రసిద్ధ దేవాలయ పరిశోధకుడు తన అనుభవాల్లో అయితే ఇలాగ చెప్పారు. మీరు ఒక దేవాలయాన్ని ఎత్తుగా గమనిస్తే దాని నిర్మాణం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ విద్య నేర్పేలా ఉంటుంది అని అన్నారు. అదేంటంటే, మొదటగా చిన్నపిల్లల కంటికి తేలికగా కనిపించే 4 అడుగుల లోపల జంతువుల బొమ్మలు, వాటి జీవిత విధానాలు సహజ ప్రకృతి చిత్రణలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది పిల్లలకు ప్రకృతిని తెలుసుకోవడం మొదలు పెట్టండి అనే సందేశం ఇస్తుందన్నమాట. ఇంకా కొంచెం ఎత్తుకు వెళ్ళి చూస్తే అక్కడ మనుషుల పనులు, వ్యవసాయం, కూలీ పని, కుటుంబ జీవితం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇవి పెరిగే పిల్లలకి సమాజం ఎలా పనిచేస్తుంది అనే గమనాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళి గమనించినట్లయితే యుక్త వయస్కులు అర్థం చేసుకునే శిల్పాలు ఉంటాయి. శరీర నిర్మాణం, సంతానం ఎలా కలుగుతుంది, జీవనశక్తి ఎలా అభివృద్ధి చెందుతుంది, అలాంటి విషయాలు అయితే చిత్రించబడి ఉంటాయి. ఇవి జీవితంలో అవసరమైన విజ్ఞానం. అభివృద్ధి చెందిన మనసుకు అవి అసభ్యతగా కాక అవగాహనగా కనిపిస్తాయి. దేవాలయం మధ్య భాగంలో కనిపించే దేవుని విగ్రహం మానవుని ఆత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. ఆపై గాలి గోపురం, శిఖర భాగం పరిపూర్ణత, మోక్ష మార్గాన్ని తెలియచేస్తాయి. ఇది నీ వయసు పెరుగుతున్న కొద్దీ జీవితం గురించి లోతుగా అర్థం చేసుకో అన్న పాఠాన్ని అయితే మనకు తెలియజేస్తాయి. ఈ సంపూర్ణ నిర్మాణం మనకేం చెప్తుంది అంటే, దేవాలయం అనేది కేవలం పూజా స్థలం మాత్రమే కాదు, జీవితం అంతా నేర్పే పాఠశాల. కానీ మనం శిల్పాల్లో కొన్ని భాగాలు మాత్రమే చూసి అసభ్యతగా భావిస్తే మన మనసే ఎదగలేదని చెప్పినట్టవుతుంది. దేవాలయ శిల్పాన్ని ఒక కోణంలో కాకుండా దాని లోతు, అర్థం, సందేశాన్ని మనం తెలుసుకోవాలి. దేవాలయాలు ఉట్టి గోడలే కాకుండా అవి ఆధ్యాత్మిక జీవన శిల్పశిలాలు అని మనం అయితే గమనించాలి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.